ఇప్పుడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ప్రశంసించారు. రేవంత్ రెడ్డి చాలా బలమైన నాయకుడిగా ఎదిగాడు, కేవలం తన పేరు ప్రస్తావన చేయలేదు కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేయించారనే దానికి మించిన నాయకుడు ఆయన అని అంతగా ప్రస్తుతించాల్సిన అవసరం ఏంటని అప్పుడే మొదలైన ప్రశ్నలు. సరే, ఇప్పుడు ఈ ప్రస్తుతించడాలు ప్రశంసించడాలు ప్రతి దాన్ని నోరెత్తితే దగ్గితే తుమ్మితే రాజకీయాల ప్రకారమో వ్యక్తిగత వైరాల ప్రకారమో చేస్తారనుకోవడం ఒక పెద్ద తప్పండి. మీ చొక్కా బాగుంది లేదా పద్ధతిగా ఉంటాడు అయినా అంటే వెంటనే నేనేదో బాగుంది అది కాదు కదా. మానవ సంబంధాలు మామూలు మాటకు కూడా లేకుండా మొదటి విషయం దీని ఆధారంగా రేవంత్ మీద ఏదో కక్ష తీర్చుకోవాలనుకున్న వాళ్ళు దెబ్బతిన్నారు. నేను చాలాసార్లు చెప్పాను. ఎందువల్లనంటే పేరు పలకపోతే రేవంత్ రెడ్డికి కొన్ని లక్షల కోట్ల మంది పలికారు కాబట్టి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా 7 ఏడాది పూర్తి చేసుకున్నాడు కాంగ్రెస్లో. కాబట్టి అల్లు అర్జున్ పలకపోవడం అన్నది ఆయనకు సంబంధించిన విషయం. ఆయన అజాగ్రత్తకు ఆ రోజు కూడా మీరు ఉన్నారు కదా, ఆయన అజాగ్రత్తకు సంబంధించిన కొంతవరకు అలక్ష్యం నిర్లక్ష్యాన్ని కూడా చెప్పాలి. ఇప్పుడు మీరు నన్ను పిలిచి మాట్లాడిస్తుంటే నేను మీ పేరు కనీసం వచ్చే ముందు నేను తెలుసుకొని రావాలి కదా. అటువంటిది కొన్ని కోట్లు మిగలడానికి కారణమైనటువంటి లేదా రాష్ట్రానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి పేరు లేదంటే వదిలేయండి. మళ్ళీ మంచినీళ్ళు తాగి యాక్షన్ చేసి ప్రతిదీ అది కూడా గోటుతో పోయేది గోటెలతో దాకా తెచ్చుకున్నాడు ఆయనే. ఇప్పుడు ఆయన దుర్గేష్ పేరు మర్చిపోయారు. దుర్గేష్ గారు మళ్ళీ నాకు ఆ పేరు గుర్తుందిలే అని చెప్పాడు. మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చేసరికి మంచినీళ్ళు తాగినట్టు యాక్షన్ చేశారు. సార్ ఇలాంటివి LKG పిల్లలు కూడా పసిగడతారు ఈ రోజుల్లో. మరి అల్లు అర్జున్ ఎందుకు పసిగట్టలేదో ఆ తర్వాత అయినా కానీ నేను ఇంకోటి కూడా చెప్పాను. ఆ రోజు మిస్ అయ్యాడు అనుకుంటే కూడా తర్వాత అయినా సూటిగా నేను ఆ రోజు తట్టలేదు, అలా జరుగుతుంటుంది, చాలా బాధపడ్డానని చెప్పారా ఎక్కడైనా? ఆయన ఏ ఒక్కరికి మనస్ఫూర్తిగా సారీ చెప్పలేదు సార్ ఈ రోజు వరకు టిల్ టుడే. ఎందుకంటే ఈవెన్ ఆ రోజు గాయపడినటువంటి ఆ పిల్లాడు గాయపడ్డాడన్న విషయం కూడా ఆయన ప్రకటనలో చెప్పలేదు. పిల్లలు బాగుండాలి, వాళ్ళు చదువులు అన్నారు కానీ వాడు చాలా కాబట్టి అది అపరిపక్వత కావచ్చు, నేను అన్నట్టుగా అప్పుడు ఆ విజయోత్సాహంలో ఇదైంది కావచ్చు, దాన్ని బాధ్యతను చేశాడు. మీరు అన్నదానికి వస్తే తెలంగాణ బీజేపీ నాయకులకు గుణపాఠం లాంటిది, కనువిప్పు లాంటిది ఎవరు పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యానం చేయటం. అతను కూడా రేవంత్ రెడ్డి కూడా ఫ్రెండే. రేవంత్ రెడ్డి కూడా పూర్వాశ్రమంలో చంద్రబాబు నాయుడు అంతేవాసి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకా మూడోది రేవంత్ రెడ్డి సంస్కారాన్ని అంత తగ్గించాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ నా పేరు చెప్పలేదు కాబట్టి అని అంటే అది బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తెలంగాణ రాజకీయాల కోసం పైకి తెచ్చి ఒక దాన్ని కేటీఆర్ దానికి అధికార ముద్ర వేశారు. నాకు తెలిసి కేటీఆర్ అంతకుముందు చాలా ఎలిట్ వీళ్ళని సంతృప్తి పరిచే విధంగా మాట్లాడేవాళ్ళు. ఇటీవల కాలంలో ఆయనది మారింది. నిజంగా అల్లు అర్జున్ కూడా ఇరికించడం ఎందుకండి దాంట్లో? అంటే మీ పరిస్థితి ఇదే, మీ పేరు ఆయనకే గుర్తులేదు అని ఎగతాళి చేస్తారా ఏదైనా జరిగితే కూడా? కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు పరోక్షంగా పవన్ కళ్యాణ్ చొరక వేసినట్టు లెక్క. ఇంకా మీరు ఇంకోటి చూడొచ్చు, ఆ రోజు సమావేశం జరిగింది, పరిశ్రమ స్వాగతించింది, పెద్దవాళ్ళు రాఘవేంద్రరావు ఆఖరికి అల్లు అరవింద్ కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూడా ఎందుకు గొడవ చేస్తున్నారండి? పరిశ్రమలో కొంతమంది, రాజకీయాల్లో కొంతమంది అసలు ఎందుకు పిలిస్తే వెళ్తారా, ఆయన ముందు మోకరు వెళ్తారా, ఇలాంటి విషయాలు. ముఖ్యమంత్రి పరిశ్రమ TFDC ఆధ్వర్యంలో సమావేశం అయితే తప్పేంటంటే దాన్ని ఇప్పుడు వారన్నారు గోటితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నట్టుగా ఆ పుండులాగా దాన్ని కెలుకుతూ ఉండాలి రాజకీయ అవసరాల కోసం అని భావించే కొంతమంది తయారయ్యారు. అందుకని ఈ పరిస్థితి వచ్చింది. కానీ తప్పకుండా పాఠం ఇప్పటికే సూటిగా ఎప్పుడైనా చెప్పొచ్చండి, ఇలా కాదు అలా అపార్థం చేసుకున్నారు అని చెప్పడానికి ఏమీ అభ్యంతరం కూడా అవకాశం ఉంది. ఎప్పటికైనాండి మంచి దిద్దుబాటుకి ఎప్పుడు అవకాశం ఉంటుందండి. మనం అనుకున్నది రుద్దాలంటే చాలా కష్టం, కానీ ఒక దిద్దుకోవాలి. నేను ఇంతకుముందు కొంచెం ఇదైంది లేకపోతే ఆ బాధలు ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన రెండో రోజు నేను ఎందుకు స్పందించలేదంటే ఉదయం తెలిసింది, షాక్ వల్ల నేను చెప్పలేకపోయినా అన్నారు. చెప్పినప్పుడు కూడా పిల్లోడిది చెప్పలేదు. సో అనేక విధాలుగా పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత, రాజకీయ బాధ్యత నిర్వహించారు. రెండవది నేను కొంచెం ఈ సంకుచితత్వాలకు అతీతంగా ఉన్నాను, ఎన్డీఏకు బీజేపీకి రేవంత్ వ్యతిరేకం కాబట్టి నేను కూడా అలాగే మాట్లాడాల్సిన అవసరం లేదు అనే ఒక ఇండిపెండెంట్ క్యారెక్టర్ ఆయన మెయింటైన్ అనే దాన్ని కూడా ఆయన ఇక్కడ నిలబెట్టుకున్నారు. మంచిదే, నేనైతే వెళ్ళేవాడిని అన్నాడు. మీరు వెళ్ళకపోవడం తప్పనిలేదు. దాని ద్వారా వ్యక్తిగతంగా మానవీయంగా ఎలా ఉండాలి అదే అది సందేశం. అల్లు టీం అయినా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అయి ఉండాల్సింది. అల్లు అర్జున్ ఒక్కడనే బాధ్యుడిని చేయడం సరికాదనే పద్ధతిలో కూడా ఆయన మాట్లాడారు. రెండోది టీమే కదా ఆయన కానీ ఒకటి కదా, 2 భాగాలు. మనం ఇలాంటివి చర్చకు వచ్చినప్పుడు
అక్కడ జరిగిన తొక్కిసలాటకు టీం బాధ్యత కాదు, కానీ అది తెలిసిన తర్వాత కూడా స్పందించకపోవడం అది ఆయన బాధ్యతే. మరణానికి ఆయన బాధ్యత అని నేరుగా ఎవరు చెప్పరు. కానీ తొక్కిసలాటకు ఆయన రావటం, వచ్చినప్పుడు అదుపు చేయలేకపోవటం, తెలిసిన తర్వాత మీరు వెళ్ళండి సార్ ఇక్కడ అంటే కూడా వెళ్ళనని ఉండడం, వెళ్ళేటప్పుడు చేయి ఇవ్వడం, వీటన్నిటికీ ఎవరు బాధ్యత? స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం దీనికి